श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. ఈరోజు అందరికీ మనం ఇప్పుడు శ్రీమదాంధ్ర మహాభారతంలో పీఠిక 10వ భాగంలోకి వెళ్తున్నాము. నిన్నటి వరకు మనము వంశకర్తలైనటువంటి పూరు మహారాజు గురించి, భరత మహారాజు గురించి చదువుకున్నాము. అలాగే వంశకర్తలైనటువంటి ఈ కూరుపాండు మహారాజుల గురించి కూడా కొద్దిగా చదువుకున్నాం. ఎలాగా ఇప్పుడు మనం పాండు మహారాజు, కురు మహారాజు ఎలాగ వాళ్ళు వంశకర్తలయ్యారు అన్నదానికి కొద్దిగా మనము వెళ్ళాము. ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్దాం. ఈరోజు ఇక ముందుకు వెళితే, పాండు మహారాజు అపార బల పరాక్రమశాలి, దిగ్విజయ పరంపరతో కురు భీష్మాది వీరులను మరిపించిన మహాయోద్ధ. అతడెంత పరాక్రమవంతుడైనా ఆవంత అహంకారం లేనివాడు. గురుజన భక్తి ఆయన జన్మవ్రతం. కుటుంబంలో ఉన్న వారినందరినీ చీలిపోకుండా ఒక్కటిగా అట్టి పెట్టాలన్న ఉదారాశయం కలవాడు. గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనస్సు నొప్పింపక గౌరవించిన అనుంగు తమ్ముడు. గార్హస్థ్య ధర్మంలో వంశరక్షణమనే ఒక సంప్రదాయానికి ఆయన నారు వేసి నీరు పోసి రక్షించాడు. పాండవులు తండ్రి తమకిచ్చిన ఈ వారసత్వాన్ని తమ జీవితంలో అసిధారావ్రతంలా పాటించారు. ధర్మజుడు వంశనాశనాన్ని కోరలేదు, శాంతిని ఆకాంక్షించాడు. శ్రీకృష్ణుని చేత ఆ పరమధర్మాన్ని కురుసభలో అందరికీ అందింపచేశాడు. కానీ వంశధర్మాన్ని మూలమట్టం చేసిన వారు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. దానికి తగిన ఫలాన్ని వారు అనుభవించారు. వంశకర్తలు నిర్మించిన త్యాగం, సత్యం, వితరణం, వంశరక్షణం అనే విశిష్ట ధర్మాలనన్నింటికీ మృతికి పాలు చేసి తాము మృత్యు పాలైనారు ధృతరాష్ట్రనందనులు. వాటినన్నింటినీ రక్షించి వంశాన్ని, వంశ గౌరవాన్ని, ధర్మాన్ని పోషించి తాము అమృతత్వ సిద్ధిని పొందారు పాండవులు. అందువలననే ధర్మజుడు సశరీర స్వర్గం పొందాడు. ఇది వంశకర్తలు ప్రవర్తిల్లో చేసిన ధర్మానికి ధర్మజుడు కల్పించిన అమృతత్వం. అమృతమైన ధర్మమే మానవుని అమృతత్వ సాధనం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండు మహారాజు ఆయన
మహాబలశాలి, పరాక్రమశాలి కూడా. అయితే ఈయన దిగ్విజయ పరంపరత, అంటే ఎన్నో యుద్ధాలు చేస్తూ ఎన్నో రాజ్యాలను జయిస్తూ కురు భీష్మాది వీరులను, అంటే ఆ కురువంశంలో పుట్టిన భీష్ముడు, ఇక ధృతరాష్ట్రుని కానీ, అక్కడ ఆచార్యుడైనటువంటి కృపాచార్యుని కానీ, వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ మురిపించాడు, మరిపించాడు. మహాయోధుడు. ఎంత పరాక్రమవంతుడైనా సరే ఆయనకి ఆవగింజంత అహంకారం కూడా ఉండదట. ఆయన గురుజన భక్తి ఆయన యొక్క జన్మవ్రతం. అంటే గురువుల్ని, అక్కడ ఉన్న సజ్జనుల్ని ఎంతో భక్తితో సేవించేవాడు మన పాండు మహారాజు. అలాంటి వాడు. ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పక్కలకు వెళ్ళనీయకుండా గట్టిగా ఒక్క చోట అట్టి పెట్టాలి అనేటువంటి మంచి ఆశయం కలిగినటువంటి వాడు. ఇక గ్రుడ్డివాడు అన్న ధృతరాష్ట్రుడు అయినా సరే ఆయన మనసును నొప్పించకుండా గౌరవించినటువంటి ఇష్టమైన తమ్ముడు. ఇక గృహస్థ ధర్మంలో వంశరక్షణము అనే సంప్రదాయానికి ఆయన నారు చేసి నీరు పోసాడు, దాన్ని రక్షించాడు. ఎందుకు అని మనకు డౌట్ వస్తుంది. ఆయనకి శాపవశాత్తు పిల్లలు పుట్టరు కాబట్టి ఆయన కుంతీదేవిని చెప్పి దేవతలనందరినీ ఆహ్వానించి వాళ్ళతోటి ఈయన పుత్రుల్ని పొందుతాడు వంశరక్షణ కోసం. అంతేకాని నాకు పిల్లలు లేరు కదా, నేనెందుకు ఇది చేయాలి అనేటువంటి మూర్ఖత్వము, మొండిత్వము లేకుండా చక్కగా భగవంతుడి సిద్ధిని తీసుకొని ఆయన తన వంశాన్ని పెంచుకున్నాడు. పాండవులు ఇక తమ తండ్రి తమకిచ్చినటువంటి వారసత్వాన్ని వాళ్ళు తమ జీవితంలో ఎంతో ఒక వ్రతంలాగా పాటించారు. ఇక ధర్మజుడైతే మన ధర్మరాజు వంశనాశనాన్ని కోరలేదు, శాంతిని ఆశించాడు, ఆకాంక్షించాడు. శ్రీకృష్ణుడి చేత ఈ పరమధర్మం ఏదైతే ఉందో అదంతా కురుసభలో రాయబారిగా పంపినప్పుడు అందజేశాడు అందరికీ. కానీ ఆ వంశధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు అంటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. దానికి తగినటువంటి ఫలాన్ని వాళ్ళు అనుభవించారు. ఇక వంశకర్తలు నిర్మించినటువంటి త్యాగం ఎవరు? ఆ పూరు మహారాజు. ఇక సత్యము, వితరణము, వంశరక్షణము అనేది భరతుడు చేశాడు. ఈ భరతుడు, ఆ తర్వాత కురు మహారాజు, పాండు మహారాజు, వీళ్ళు చేసినటువంటి విశిష్ట ధర్మాలన్నిటినీ మట్టిపాలు చేసి తాము చావు పాలయ్యారు ధృతరాష్ట్ర నందనులు. ఇక వాటన్నింటినీ కూడా రక్షించి వంశాన్ని, వంశ గౌరవాన్ని, ధర్మాన్ని పోషించి ఇక వాళ్ళు పాండవులు అమృతత్వ సిద్ధిని పొందుతారు. అందువల్లనే ధర్మరాజు సశరీరంతో స్వర్గాన్ని పొందుతాడు. ఇలాగా వంశకర్తలు ప్రవర్తిల్ల చేసినటువంటి ధర్మానికి ధర్మరాజు కల్పించిందే అమృతత్వం. అమృతమైన ధర్మమే మానవుడి యొక్క అమృతత్వ సాధన అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు. ఆఖ్యానంతో అనుబంధాలు. కావ్య పరిభాషలో ఆఖ్యానమని, ఆఖ్యానకమని, ఉపాఖ్యానమని, ఆఖ్యాయిక అని లాక్షణికులు వేరువేరు అర్థాలలో వాడుతూ ఉంటారు. వాటిని ఇతిహాస ప్రక్రియ పరంగా సమన్వయించుకొని సమీక్షించుకోవాలి. ఇతిహాసం అంటేనే పరంపరగా చెప్పబడే కథ. అందులో ప్రత్యక్షంగా ఒక కథకుడు శ్రోతలకు కథ చెబుతూ ఉంటాడు. కథకుడు ఆఖ్యాత. అతడు చెప్పే కథ ఆఖ్యానం. ఆఖ్యానానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వవృత్త కథనమని, ప్రత్యుత్తరమని, భారతాది ఆర్ష మహాకావ్యాలలో నడుమ వచ్చే కథా విశేషమని, కథ అని అర్థాలు ఇచ్చింది. ఆఖ్యానం కంటే చిన్న కథను ఆఖ్యానకమని పేర్కొంది. ఇతిహాసంలో ప్రధాన కథ ఆఖ్యానం అనటం సమంజసం. ఆఖ్యానకం దాన్ని అనుసరించి అనుబంధంగా సాగే కథనంగా గ్రహించటం సముచితం. ఇక్కడ ఏం చెప్తున్నారు? కావ్య పరిభాషల్లో కొన్ని పదాలున్నాయి. అవేంటంటే ఆఖ్యానం, ఆఖ్యానకం, ఉపాఖ్యానం, ఆఖ్యాయిక అనేవి వేరువేరు అర్థాలలో లాక్షణికులు వాడుతూ ఉంటారు. ఇది ఇతిహాస ప్రక్రియాన్ని సమన్వయించుకొని దీన్ని సమీక్షించుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతిహాసం అంటే పరంపరంగా చెప్పబడేటువంటి ఒక కథ. అందులో ప్రత్యక్షంగా ఒక కథకుడు, అంటే ఆ కథను రాసేటువంటి వాడు, ఆ కథకుడు శ్రోతలకు కథ చెబుతూ ఉంటాడు. ఈ కథకుడిని ఆఖ్యాత అంటారు. ఈ ఆఖ్యాత చెప్పే కథే ఆఖ్యానం. ఇక ఆఖ్యానకానికి, ఈ ఆఖ్యానానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వవృత్త కథనమని, ప్రత్యుత్తరమని, భారతాది ఆర్ష మహాకావ్యాల్లో నడుమ వచ్చే కథా విశేషమని, కథ అని అర్థాలు ఇచ్చింది. ఆఖ్యానం కంటే చిన్న కథను ఆఖ్యానకము అంటారు.
అంటే మెయిన్ కథ, మూల కథ ఏదైతే ఉంటుందో అది ఆఖ్యానం. ఆ ఆఖ్యానానికి చిన్న చివర అనుబంధాలు ఉంటాయి కదండి, అవి ఆఖ్యానకాలు. ఇక ఇతిహాసంలో ప్రధాన కథ ఆఖ్యానం అంటారు. ఆఖ్యానకం దాన్ని అనుసరించి అనుబంధంగా సాగే కథనంగా మనం గ్రహించాలి. ఇక ముందుకెళితే పురాణ ప్రక్రియకు సంబంధించిన పరిభాషలో పంచాంగాని పురాణేషు ఆఖ్యానకమితి స్మృతం. మత్స్య పురాణం 2:23. పురాణాలలోని సర్గ ప్రతిసర్గాదులకు సంబంధించిన కథనాలను ఆఖ్యానకం అంటారు. ఇతిహాసాలకు సంబంధించిన పరిభాషలో స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానకం బుధాహ. స్వయంగా చెప్పిన కథనాన్ని ఆఖ్యానకము అంటారు. మహాభారతంలో ప్రధాన కథ వ్యాసుడు చెప్పగా అందులో జనమేజయాదులు అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తర రూపంగా వైశంపాయనుడు స్వీయానుభవపూర్వకంగా చెప్పే కథలు ఆఖ్యానకాలు. నాయకుల వెంట అనునాయకులు ప్రవర్తించేటట్లు ప్రధాన కథమైన ఆఖ్యానంతో కలిసి తత్పోషకంగా సాగే అనుబంధ కథనాలను ఆఖ్యానకాలు అనవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ పురాణ ప్రక్రియలో సంబంధించిన పరిభాషలో పంచాంగాని పురాణేషు ఆఖ్యానకమితి స్మృతం. ఇది మత్స్య పురాణంలో చెప్తున్నారు దీని గురించి. పురాణాల్లో సర్గ ప్రతిసర్గాలకు సంబంధించిన కథనాలనే ఆఖ్యానకాలు అంటారు. ఇతిహాసాలకు సంబంధించిన పరిభాషలో స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానకం బుధాహ. అంటే శ్రీధర స్వామి రాసిన విష్ణు పురాణ టీకలో కూడా ఇదే చెప్తున్నారు. స్వయంగా చూచి చెప్పిన కథనాన్ని ఆఖ్యానకం అంటారు. అంటే మహాభారతంలో ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. మహాభారతంలో ప్రధాన కథను వ్యాసుడు చెప్తే అందులో జనమేజయాదులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా వైశంపాయనుడు తన స్వీయ అనుభవాన్ని తోడు చేసి చెప్పే కథలే ఆఖ్యానకాలు. నాయకుల వెంట అనునాయకులు వర్తించేటట్లు ప్రధాన కథమైన ఆఖ్యానంతో కలిసి ఆ ఆఖ్యానానికి పోషకంగా సాగేటువంటి అనుబంధ కథనాలే ఆఖ్యానకాలు అనవచ్చు అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఆఖ్యానకం అంటే భిన్నమైనది ఉపాఖ్యానం. శృతశార్థస్య కథనముపాఖ్యానం ప్రచక్షతే. శ్రీధర స్వామి విష్ణు పురాణ టీక. ఇతరుల వలన విన్న దానిని చెప్పటం ఉపాఖ్యానం. ఉపాఖ్యానం స్వయం సమగ్రంగా ఉండి ప్రధాన కథలో ఏదో ప్రయోజనాన్ని సాధించటానికి చెప్పబడుతుంది. రామాయణంలో రాముడు నాయకుడు, లక్ష్మణాదులు అనునాయకులు. వారి గాథలు రాముని కథకు అనుబంధంగానే ఉంటాయి. వాటిని కూర్చిన వివరాలన్నీ రామకథలో భాగంగాను పోషకంగాను ఉంటాయి. రామాయణంలో ఉపనాయకులు విభీషణ, సుగ్రీవాదులు. వారి కథలు వారివి, కానీ అవి రామకథతో ముడిపడి స్వీయ ప్రయోజనాన్ని సాధించుకుంటూ ప్రధాన కథా ప్రయోజనాన్ని కూడా సాధించి పెడతాయి. అట్లాగే ఆఖ్యానకాలు ఆఖ్యానానికి అంగాలే దానిని సమగ్రం చేస్తుంటాయి. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. ఉపాఖ్యానాలు స్వీయ ప్రయోజనంతో పాటు కథా ప్రయోజనాలను కూడా సాధించి పెట్టుతూ సహకరిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఖ్యానానికి అండ వంటిది ఆఖ్యానకం, దండ వంటిది ఉపాఖ్యానం. ఈ రెండూ ఉంటేనే ఆఖ్యానం నిండుగా ఉండేది, ఇతిహాసం దండిగా పండేది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆఖ్యానం కంటే విభిన్నమైనది ఉపాఖ్యానం. ఇప్పుడు ఉపాఖ్యానం గురించి చెప్తున్నారు. శృతశార్థస్య కథనముపాఖ్యానం ప్రచక్షతే. ఇది శ్రీధర స్వామి యొక్క విష్ణు పురాణ టీకలో చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతరుల వలన ఏదైతే వింటామో ఆ విన్నదాన్ని చెప్తామో దాన్ని ఉపాఖ్యానం అంటారు. ఈ ఉపాఖ్యానము స్వయం సమగ్రంగా ఉంటుంది. అంటే స్వయం సమగ్రంగా ఉండి ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించటానికి ఇది చెప్పబడుతుంది. ఇప్పుడు రామాయణంలో రాముడు నాయకుడు, ఇక లక్ష్మణాదులు అనునాయకులు. వాళ్ళ కథలు రాముడి కథకు అనుబంధంగానే ఉంటాయి. వాటిని గూర్చిన వివరాలన్నీ రామకథలో భాగంగాను రామకథకు పోషకంగాను ఉంటాయి. ఇక రామాయణంలో ఉపనాయకులైనటువంటి విభీషణుడు, సుగ్రీవాదులు వాళ్ళ కథలు వాళ్ళవి. అయితే అవి రామకథతో ముడిపడి స్వీయ ప్రయోజనం, వాళ్ళ యొక్క స్వయం ప్రయోజనాన్ని సాధించుకుంటూ ప్రధాన కథా ప్రయోజనాన్ని కూడా సాధించి పెడతాయి. అట్లాగే ఆఖ్యానకాలు ఆఖ్యానానికి అంగాలై దానికి సమగ్రాన్ని చేస్తుంటాయి. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. ఉపాఖ్యానాలు స్వీయ ప్రయోజనంతో పాటు కథా ప్రయోజనం కూడా సాధించి పెడుతూ సహకరిస్తూ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తున్నారు? ఆఖ్యానానికి అండ వంటిది ఆఖ్యానకం. అయితే ఈ ఆఖ్యానానికి దండ లాంటిది ఉపాఖ్యానం. ఇవి రెండు ఉంటేనే ఆఖ్యానం నిండుగా ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఒక కథ ఉంది,
ఆ కథకి అనుబంధంగా జరిగే కథలు ఇక్కడ లక్ష్మణుడు వీళ్ళందరూ ఉంటారు కదా. ఈ లక్ష్మణుడు తర్వాత భరత శత్రుఘ్నులు వీళ్ళ కథ ఆఖ్యానకాలు అవుతాయి. అయితే ఈ ఆ తర్వాత ఏదైతే ప్రయోజనం ఏర్పడుతుందో ఆ తర్వాత వీళ్ళ కథలు రాముడు కానీ, సుగ్రీవుడు కానీ, విభీషణుడు కానీ, వీళ్ళందరూ కానీ వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళు ఏం పని చేశారు, వాళ్ళ నుంచి ఏం జరిగింది, ఈ రామాయణానికి ఎంత ప్రయోజనం జరిగింది, దీని వలన రాముడికి ఎంత ఉపయోగపడ్డారు, వీళ్ళు ఎలాగా ఒక ధర్మాన్ని, ఒక నీతిని ఎలాగ సమాజానికి దారి చూపుతూ వీళ్ళు ఇది చేశారో దాన్ని ఉపాఖ్యానం అంటారు. ఈ ఉపాఖ్యానము ఉంటేనే, ఈ ఉపాఖ్యానం ఉండాలి. ఆఖ్యానం ఈ మెయిన్ మూల కథకి సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి ఆఖ్యానకం. ఈ ఆఖ్యానానికి సపోర్ట్గా ఆఖ్యానకము, ఈ ఆఖ్యానంకి సపోర్ట్గా ఉపాఖ్యానం. దాని నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ చెబుతూ మనల్ని దారిలోకి తీసుకొని వెళ్ళేది ఉపాఖ్యానం. ఇవన్నీ ఉంటేనే ఇతిహాసం చాలా బాగా పండుతుంది అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఆది పర్వంలోని మొదటి 2 ఆశ్వాసాలలోని ఆఖ్యానకాలు సౌతి శౌనకాది మునులకు ప్రత్యక్షంగా చెప్పినవి. 3వ ఆశ్వాసం నుండి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన కథార్థాలుగా చెప్పినవి. ఇందులో వైశంపాయనుడు చెప్పినదే ఆఖ్యానం, సౌతి చెప్పినవి ఆఖ్యానకాలుగా పరిగణింపదగినవే. ఎందుకంటే ఇవన్నీ మహాభారత ప్రధాన కథకు పూర్వరంగాన్ని సిద్ధింపచేసేవే కాబట్టి. అంతేకాదు, మహాభారతంలో జనమేజయుడుకు కాకుండా శౌనకాది మునులు అడిగిన ప్రశ్నలకు సౌతి చెప్పిన కథలన్నీ ఆఖ్యానకాలుగానే పరిగణించాలి. వైశంపాయనుడు చెప్పిన భారతంలో కూడా ఎన్నో ఆఖ్యానకాలు ఉంటాయి కాబట్టి అమితాఖ్యానక శాఖలతో మహాభారతం విస్తరించింది. ఆఖ్యానకాలు ప్రధాన కథలోని పూర్వాపరాలను అనుసంధించేవిగానో, కార్యకారణ సంబంధాన్ని చెప్పేవిగానో, కర్మఫల సంబంధాన్ని నిరూపించేవిగానో, పూర్వ వృత్తాంత కథనాలుగాను, ప్రధాన కథా తాత్పర్య సూచకాలుగానో, వ్యంజకాలుగానో, బీజభూతాలుగానో ఉంటాయి. స్వరూపంలోనే కాక స్వభావంలో కూడా వైవిధ్యాన్ని వెలార్చేవి ఆఖ్యానకాలు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు, ఆది పర్వంలో మొదటి 2 ఆశ్వాసాలలో ఉండే ఆఖ్యానకాలు సూతుడు, సౌతి అంటే ఇక్కడ సూత మహాముని, ఈ సూత మహాముని శౌనకాది మహామునులకు ప్రత్యక్షంగా చెప్పినవి. 3వ ఆశ్వాసం నుండి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన కథార్థాలుగా చెప్పినవన్నమాట. ఇందులో వైశంపాయనుడు చెప్పినదే ఆఖ్యానం, ఈ సూత మహాముని చెప్పినవి ఆఖ్యానకాలు. ఎందుకంటే అవన్నీ కూడా మహాభారత ప్రధాన కథకు పూర్వరంగాన్ని సిద్ధం చేస్తాయి కాబట్టి. అంతేకాకుండా మహాభారతంలో జనమేజయుడు కాకుండా కూడా మళ్ళీ శౌనకాది మహామునులు కూడా ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు సూత మహాముని చెప్పిన కథలన్నీ ఆఖ్యానకాలుగానే పరిగణించాలి. ఇక్కడ వైశంపాయనుడు చెప్పిన భారతంలో కూడా ఎన్నో ఆఖ్యానకాలు ఉన్నాయి కాబట్టి ఈ మహాభారతం అమితమైనటువంటి ఆఖ్యానక శాఖలతో విస్తరించింది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఆఖ్యానకాలు ప్రధాన కథలో పూర్వాపరాలను అనుసంధించేవిగా ఉంటాయి, మళ్ళీ కార్యకారణ సంబంధాన్ని చెప్పేవిగానూ ఉంటాయి, లేదంటే కర్మఫల సంబంధాన్ని నిరూపించేవిగానూ ఉంటాయి, లేకుంటే పూర్వ వృత్తాంత కథనాలుగాను, ఇంకా ప్రధాన కథా తాత్పర్య సూచకంగా కానీ, వ్యంజకాలుగా కానీ, బీజభూతాలుగా కానీ ఇవి ఆఖ్యానకాలు ఉంటాయి. స్వరూపంలోనే కాకుండా స్వభావంలో కూడా వైవిధ్యాన్ని విస్తరింపి చూపేవి ఆఖ్యానకాలు. ఇక ముందుకెళ్తే ఆది పర్వంలోని పరమ వృత్తాంతం. తగునిది తగదనియదలో వగవక సాధులకు భేదవారలకెగ్గుల్ ముగిచేయు దుర్వినీతుల కగుణ నిమిత్తాగమంబులైన భయంబుల్ అనే సత్యాన్ని చెప్పటానికి ప్రవర్తిల్లిన ఆఖ్యానకం. మహాభారతంలో కౌరవుల దుర్నీతి లోకానికి అందించే గుణపాఠాన్నంతా సరమ ఒక్క చిన్న కందపద్యంలో చెప్పింది. కథ అణువంత అయినా భారత నీతిని బ్రహ్మాండంగా ప్రదర్శించింది. ఇది కథాతత్వ వ్యంజకమైన ఆఖ్యానకం. జనమేజయుడు సర్పయాగం మొదలు పెట్టడం, దానిని ఆస్తికుడు మధ్యలో మాన్పటం, ఆ యాగశాలలో వైశంపాయనుడు భారత కథనం ప్రారంభించటం అనే కథార్థాలకు పూర్వవృత్తాంత కథనాలుగా సాగే ఆసక్తికరమైన ఆఖ్యానకాలున్నాయి. అవి సాధించే ప్రయోజనాలలో కూడా వైవిధ్యం కనబడుతుంది. ఉదంకుని కథ
సర్పయాగ ప్రవర్తనానికి బీజభూతమైన ఆఖ్యానకం ఉపాఖ్యానం. తక్షకుడు ఉదంకుడికి చేసిన అపకారానికి ప్రతీకారం చేయాలనే కక్షలో నుండి పుట్టింది సర్పయాగ సంకల్పం. ఆ యజ్ఞం వలన ఉదంకునికి పగ సాధింపు వలన కలిగే తృప్తి మిగులుతుంది. అయితే ఆ యజ్ఞాన్ని తాను స్వయంగా చేయకుండా జనమేజయుడి చేత చేయించడం వలన ఉదంకుడి కథ ఒకవైపు ఉపాఖ్యానంగా, మరొక వైపు కార్యకారణ సంబంధం కల ఆఖ్యానంగా రాణిస్తున్నది. స్వీయ ప్రయోజనం సాధించుకుంటూనే భారత కథా ప్రగతికి ఉదంపకోపాఖ్యానం తోడ్పడింది. అంతేకాదు, ఉదంకుని మాటలలో తక్షకుడు ప్రధాన కథలోని దుర్యోధనుడుగా శ్రోతల చిత్తాలలో స్ఫురిస్తాడు. ఈ పద్యం అందుకు సాక్ష్యం. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ పైన పద్యంలో తగునిది తగదనియదలో వగవక సాధులకు భేదవారలకెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకగు ననిమిత్తాగమంబులైన భయంబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాభారతంలో కౌరవుల యొక్క దుర్బుద్ధి, దుర్నీతి లోకానికి అందించే గుణపాఠాన్నంతా ఈ శరమ అనే ఆవిడ ఒక్క చిన్న పద్యంలో, కంద పద్యంలో చెప్పిందట. కథ అణువంతైనా సరే భారత నీతిని, ఈ పద్యం చిన్నదైనా సరే భారత నీతిని బ్రహ్మాండంగా ప్రదర్శించింది. ఇది కథాతత్వ వ్యంజకమైన ఆఖ్యానకము అని చెప్తుంది. ఏది మంచిది, ఏది మంచిది కాదో అది తెలుసుకొని మంచిగా అందరికీ మంచి చేసేటువంటి వారికి మంచి చేస్తే మంచిగా ఉంటుంది. లేదంటే చెడ్డ చేస్తూ వెళ్తే చివరికి వచ్చేది ఏమి అంటే చెడు ఫలితాలే. అది భయం కొలిపేటువంటి చెడు ఫలితాలు అని ఇక్కడ చెప్తున్నారని నాకు అర్థమైందండి. ఇక ఇంకేం చెప్తున్నారు? జనమేజయుడు సర్పయాగాన్ని మొదలు పెడితే దాన్ని ఆస్తికుడు మధ్యలో మానిపిస్తాడు. ఆ యాగశాలలో వైశంపాయనుడు భారత కథనాన్ని ఆ తర్వాత ప్రారంభించడం అనే కథార్థాలకి పూర్వ వృత్తాంత కథనం అంటే ఈ కథ ఎలా జరిగింది, ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అనడానికి సాగేటువంటి ఆసక్తికరమైన ఆఖ్యానకాలు ఉన్నాయన్నమాట. అంటే మెయిన్ మూల వృత్తాంతానికి అనుబంధమైనటువంటి కథలు ఆఖ్యానకాలు. ఇవి సాధించే ప్రయోజనాలలో కూడా వైవిధ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉదంకుడి దగ్గరకు వస్తే ఉదంకుడి కథ సర్పయాగ ప్రవర్తనానికి, సర్పయాగం జరగడానికి బీజభూతమైనటువంటి ఆఖ్యానకం, ఉపాఖ్యానం కూడా. ఇక తక్షకుడు ఉదంకుడికి చేసినటువంటి అపకారానికి ఉదంకుడు ప్రతీకారం చేయాలనే కక్షలో నుంచి పుట్టిండేదే సర్పయాగ సంకల్పం. అయితే ఈ యజ్ఞం చేయడానికి ఉదంకుడు తాను చేయకుండా ఆ యజ్ఞాన్ని జనమేజయుడి చేత చేయించటం వలన ఉదంకుడి కథ ఒకవైపు ఉపాఖ్యానంగాను, మరొక వైపు కార్యకారణ సంబంధం కల ఆఖ్యానంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక స్వీయ ప్రయోజనం సాధించుకుంటే, ఎందుకంటే ఉపాఖ్యానంలో స్వీయ ప్రయోజనం ఉంటుంది, అందుకని ఈ స్వీయ ప్రయోజనం సాధించుకుంటూ భారత కథా ప్రగతికి ఉదంకోపాఖ్యానం తోడ్పడింది. ఎందుకు మనకు అనిపిస్తుంది? ఇక్కడ ఉదంకుడు ఈ సర్పయాగాన్ని తలపెడతాడు కాబట్టి, తలపెట్టిన సర్పయాగాన్ని జనమేజయుడితో పుసికొల్పి చేయిస్తాడు. ఇవన్నీ చేసేటప్పటికి ఆ యాగము చివరిలో ఆస్తికుడు ఆపేసిన తర్వాత వైశంపాయనుడు, ఎవరు వ్యాసమహర్షి యొక్క శిష్యుడు, ఆయన వచ్చి అక్కడ మహాభారత కథనంతా అందరికీ, ఆ సభ్యులందరికీ చెప్తాడు. ఇది ఎలా ఏర్పడింది? ఈ ఉదంకుడి ఉపాఖ్యానం నుంచి ఏర్పడింది. కాబట్టి ఇదొక దీనికి మూలభూతమైన మహాభారత కథనానికి ఇక్కడ. ఇక అంతేకాకుండా ఉదంకుడి మాటల్లో తక్షకుడు ప్రధాన కథలో దుర్యోధనుడిలాగా శ్రోతల చిత్తాలలో మనకి కనిపిస్తాడనమాట. ఈ పద్యమే అందుకు సాక్ష్యం. ఇక ముందుకెళ్తే, ప్రహ్లదుడైన యొక్క కులపాంసను చేసిన దాన తత్కులం బెల్లను దూషితం బగుట ఏమియ పూర్వము గావునన్మహీవల్లభ తక్షకాధమునె పంబున సర్పములెల్ల నగ్నిలో ద్రళ్ళగా సర్పయాగమతి ధీయుత చేయుము విప్రసమ్మతిన్. సర్పయాగం భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్నది. ఉదంకోపాఖ్యానం ప్రధాన కథకు కారణ కార్య సంబంధాన్ని, ప్రేరక సంబంధాన్ని కలిగి ఉన్న శక్తివంతమైన ఆఖ్యానకం. లోకాలను దహింపజేసే విషాగ్నిని వెదజల్లే సర్పరాజులు ఏ కారణం వలన సవనాగ్నిలో పడి నశింపవలసి వచ్చిందో చెప్పుమని శౌనకాదుడు అడిగారు. దానికి సమాధానంగా సర్పకులానికే తల్లి అయిన కద్రువ తన కొడుకులకు శాపం పెట్టిన కథ చెప్పటం ప్రారంభించాడు సౌతి. కథా ప్రారంభంలో పోలిక కోసం సౌతి ఈ విధంగా అన్నాడు:
పూర్వం రురుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పినట్లుగా జనమేజయుడు చేసే సర్పయాగాన్ని జరత్కారు తనయుడైన ఆస్తికుడు మాన్పాడని చెప్పాడు. శ్రోతజనాపేక్ష వలన ఉపమాన ఉపమేయ స్థానాలలో ఉన్న వారి కథలన్నీ వివరంగా చెప్పవలసి వచ్చింది. అందువలన రురుని పూర్వీకుని కథగా భృగుని వృత్తాంతం, సర్పకులం మీద కక్ష కట్టిన రురుని కథ, హింస ఉత్తమ బ్రాహ్మణ స్వభావం కాదని బోధించి సహస్రపాదుడు రురుని సర్పహింసా ప్రవృత్తిని మాన్పటం అనేవి పూర్వవృత్తాంత కథనాలైన ఆఖ్యానకాలుగా అవతరించాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక్కరు చేసిన ఈ పద్యంలో ఏం చెప్తున్నారు? ఒక్కరు చేసిన తప్పుకి కులమెంతా బాధపడ్డం, కులమంతా దూషింపబడ్డం అపూర్వం కదా. కాబట్టి ఆ తక్షకుడు చేసినటువంటి ఒక్క తప్పుతోటి అన్ని సర్పాలను అగ్నిలోకి ఈ సర్పయాగం చేసి వాటిని చంపటము ఇది విప్రసమ్మతేనా అని ఈ పద్యంలో చెప్తున్నారు. ఈ సర్పయాగం భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తుంది అని చెప్తున్నారు. ఇంకంతేకాకుండా ఉదంకోపాఖ్యానం ప్రధాన కథకు ప్రధాన కారణకార్య సంబంధాన్ని, ప్రేరక సంబంధాన్ని, ప్రేరకం అంటే దాని ప్రేరణకు దాని యొక్క కార్యానికి కారణానికి కూడా శక్తివంతమైనటువంటి ఆఖ్యానకం. ఇక లోకాలను దహింపచేసి విషాగ్నిని వెదజల్లే సర్పరాజులు ఏ కారణంతో అంటే ఈ సవనాగ్ని అంటే ఈ హోమాగ్నిలో పడి నశింపవలసి వచ్చిందో చెప్పమని సౌనకాదులు సూతుడిని అడిగితే దానికి సూతుడు సర్పకులానికి తల్లి అయినటువంటి కద్రువ తన కొడుకులకు శాపం పెట్టిన కథ చెప్పడం ప్రారంభిస్తాడు సూతుడు. కథా ప్రారంభంలో పోలిక కోసం సూతుడు ఈ విధంగా చెప్తాడు. పూర్వం రురుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పినట్లుగా జనమేజయుడు చేసే సర్పయాగాన్ని జరత్కారు తనయుడైన ఆస్తికుడు మాన్పాడు అని చెప్తాడు. శ్రోతజనాపేక్ష వలన ఉపమాన ఉపమేయ స్థానాలలో ఉన్న వారి కథలన్నీ వివరంగా చెప్పవలసి వచ్చింది ఇక్కడ. అంటే శ్రోతజనాపేక్ష వలన అంటే ఏంటి? వినే జనాల యొక్క కోరిక మీద అక్కడ ఉదాహరణలుగా ఉపమానంగా ఉన్నటువంటి ఉపమేయ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ కథలన్నీ, అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? జనమేజయుడు జనమేజయుడు సర్పయాగానికి మాండానికి కారణమైనటువంటి ఆస్తికుడు అని చెప్తాడు. దీనికి ముందు ఎవరు ఇలా చేశారు అంటే పూర్వం రురుడు అనే అతను సర్పఘాతాన్ని చేస్తుంటే దానిని సహస్రపాదుడు ఎలా మాన్పించాడో అలాగ జనమేజయుడు చేసే సర్పయాగాన్ని జరత్కారు తన కొడుకైనటువంటి ఆస్తికుడు మాన్పాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? కారణము ప్రేరణము రెండు కూడా చెప్పవలసి వస్తుంది. అందుకే ఉపమాన ఉపమేయ స్థానాల్లో ఉన్న రెండు కథలు కూడా చెప్పవలసి వస్తుంది. అందువలన రురుని పూర్వీకుని కథగా భృగుడి వృత్తాంతము, సర్పకులం మీద కక్ష కట్టిన రురుడి కథ, హింసే అనేది ఉత్తమ బ్రాహ్మణ స్వభావం కాదని బోధించి సహస్రపాదుడు రురుని సర్పహింసా ప్రవృత్తిని మాన్పించటం అనేవి పూర్వవృత్తాంత కథనాలైనటువంటి ఆఖ్యానకాలుగా అవతరించాయి. ఇవన్నీ మెయిన్ కథకు, మూల కథకు కారణమైనటువంటి ప్రేరకమైనటువంటి ఆఖ్యానకాలు. ఇక ముందుకెళ్తే కద్రు వినతల కథలు విడదీయలేని జంట వంటివి. అందువలన సర్పవృత్తాంతంతో పాటు సౌపర్ణోపాఖ్యానం, అనూరుని కథ ఆఖ్యానాలుగా చోటు చేసుకునవలసి వచ్చింది. అందులో గరుడుని వృత్తాంతం ఆఖ్యానకంలోని ఉపాఖ్యానం, అందులోని సముద్రమథనం, దేవదానవ యుద్ధ కథ, శేషుని ఉదంతం అంతర్గకాతలు. ఆస్తికుడి జనకుడైన జరత్కాడు వృత్తాంతం పూర్వవృత్తాంత రూపమైన ఆఖ్యానకం. పరీక్షిత్తు శాపవృత్తాంతం ప్రధాన కథకు కార్యకారణ సంబంధంతో పోషకంగా నిలిచే ఆఖ్యానకం. దాదాపు అన్ని రకాల ఆఖ్యానకాలను, ఉపాఖ్యానాలను ప్రధాన కథకు వ్యంజకాలుగా, పోషకాలుగా అనుసంధించే నేర్పు మొదటి 2 ఆశ్వాసాలలో ప్రదర్శితమయ్యేటట్లు రచించాడు నన్నయ భట్టారకుడు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? కద్రు వినతలు ఎవరు? కశ్యప ప్రజాపతి భార్యలు. వాళ్ళు ఈ కద్రు వినతలు కథలు ఎలాంటివంటే విడదీయలేని జంటగా ఉంటాయన్నమాట. ఒకరి కథ ఇంకొకరితో పెనవేసుకుని పోయినటువంటి కథలు ఇవి వీళ్ళిద్దరివి. అందువలన సర్పవృత్తాంతంతో పాటు సౌపర్ణోపాఖ్యానం, అనూరుని కథ ఆఖ్యానాలుగా చోటు చేసుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఇందులో గరుడుని వృత్తాంతం ఆఖ్యానకంలోని ఉపాఖ్యానం కదా.
అందులో సముద్రమథనము, దేవదానం యుద్ధ కథ, శేషుడి యొక్క ఉదంతం, ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి కథలు అన్నమాట. ఇప్పుడు కద్రు వినితలు ఎవరు, వాళ్ళకు పుట్టినటువంటి ఎలా పుట్టారు, ఇక కద్రువకి సర్పాలు పుడితే తన భర్త వరంతో, ఇక వినతకు ఇద్దరు వీరులు మహావీరులు పుట్టాలి అని ఆవిడ కోరుకుంటుంది. అంటే టూకీగా చెబుతాను మీకు. ఇక వినత ఏమంటది, తనకు మంచి వీరులు కావాలి అంటది. సరే అని ఆవిడకి అండాలు ఇస్తారనమాట. ఈ అండాలు పెడితే ఈ అండాలు ఎన్నో వేల ఏళ్ళు తీసుకుంటుంది. ఈ లోపల కద్రువుకి పిల్లలు పుట్టిపోతారు. ఫస్ట్ కద్రువుకే పిల్లలు పుడతారు, సర్పాలు పుట్టేస్తాయి. ఈ సర్పజాతంతా కద్రువుకే పుడుతుందనమాట. కద్రువుకు పుట్టి ఆవిడ ఒక పక్క ఆనందపడుతూ ఉంటుంది. వినతకేమో తనేమో మాతృత్వాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది, ఎంతో ఆనందంగా అనుభవిస్తుంది, నాకు మాతృత్వం రాలేదేంటి అని ఎంతో బాధపడుతుంటుంది వినత. అందుకని ఆవిడ ఎన్నేళ్ళైనా తన బిడ్డలు పొదగబడలేదే అని బాధపడుతూ ఉంటే, అప్పుడు ఒకరోజు ఏం చేస్తుంది, ఇంకా ఎన్నో సంవత్సరాలు, నాకు వేల వందల అనేది గుర్తుకు లేదండి, అయితే ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేయాలన్న. అది వెయిట్ చేయకుండా ఆమె ఏం చేస్తుంది, మధ్యలోనే ఓపిక నశించిపోయి ఒక గుడ్డును పగలగొడుతుంది. దానిలో నుంచి అనూరుడు పుడతాడు. కానీ ఆ అనూరుడు ఎలా పుడతాడు, సగం శరీరంతోనే పుడతాడు. పాపం కాళ్ళు ఉండవు అనూరుడికి. ఈ అనూరుడు మహావీరుడు. ఈయన మహావీరుడు అంటే మహావీరుడు. ఈ అనూరుడు శరీరం లేకపోయినా మన సూర్య భగవానుడికి రథసారథి ఈ అనూరుడు అనమాట. అయితే ఈ అనూరుడు ఎలా పుట్టాడు, ఆ తర్వాత ఈ గరుత్మంతుడు ఎలా పుట్టాడు, ఈ గరుత్మంతుడి నుంచి ఆ తర్వాత మళ్ళీ సముద్రమథనం ఎలా జరిగింది, దేవదానముల యుద్ధ కథ ఎలా వచ్చింది, ఆ తర్వాత శేషుడి యొక్క ఉదంతం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి కథలు. ఇక ఆస్తికుడి జనకుడైనటువంటి జరత్కారుడి యొక్క వృత్తాంతం, దానికి పూర్వ వృత్తాంత రూపమైనటువంటి ఆఖ్యానకం. ఇక పరీక్షిత్తు యొక్క శాప వృత్తాంతం ప్రధాన కథకి కార్యకారణ సంబంధంతో పోషకంగా నిలిచే ఆఖ్యానకం అనమాట. అది దాదాపు అన్ని రకాల ఆఖ్యానకాలను, ఉపాఖ్యానాలను ప్రధాన కథకు వ్యంజకాలుగా, పోషకాలుగా అనుసంధించే నేర్పు మొదటి 2 ఆశ్వాసాలలో ప్రదర్శితమయ్యేటట్లు రచించాడు నన్నయ భట్టారకుడు. ఎందుకంటే ప్రధాన కథ హీరోలు ఉంటారు కదండి, వీళ్ళందరూ ఎలా వచ్చారు అనే బేస్ ఉంటుంది కదా, వీళ్ళందరూ ఎలా పుట్టారు, ఈ స్టార్టింగ్ ఇవన్నీ కూడా ఆఖ్యానకాలు. మెయిన్ ఆఖ్యానంకి ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలన్నిటినీ కూడా చాలా చక్కగా అంతా ప్రదర్శితమయ్యేటట్లు రచించారట మన నన్నయ్య గారు. ఇక ముందుకెళితే వైశంపాయనుడు చెప్పిన కథలో ఆఖ్యానకాలను, ఉపాఖ్యానాలను ఈ విధంగా గుర్తించవచ్చు. పూర్వాపర సంబంధం చెప్పేవి కచదేవయాని కథ, అంగారపర్ణ వృత్తాంతం. 2 కార్యకారణ సంబంధాన్ని చెప్పేవి దృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ వృత్తాంతాలు, పంచేంద్రోపాఖ్యానం. 3 కర్మఫల సంబంధాన్ని చెప్పేవి భీష్మజనన వృత్తాంతం, మాండవ్యోపాఖ్యానం, ఇంద్రసేన వృత్తాంతం, పంచతీర్థంలోని మొసళ్ల కథ. 4 పూర్వ వృత్తాంత కథనాలు, ఉపరిచర వసువు చరిత్ర, మత్స్యగంధి వృత్తాంతం, వేదవ్యాస జననం, కృపద్రోణుల జన్మ వృత్తాంతాలు. 5 ప్రధాన కథా తాత్పర్య వ్యంజకాలు, దేవదానవాంశలతో భీష్మాదులు జన్మించినట్లు చెప్పిన ఉదంతం మొదలైనవి. ఇక్కడ వైశంపాయుడు చెప్పిన కథలో ఆఖ్యానకాలని, ఉపాఖ్యానకాలని మనం ఈ విధంగా గుర్తించవచ్చని మనకి కథా సంపాదకులు, రచయితలు మనకు విశ్లేషించి ఎంతో సహాయం చేసి అర్థం చేసుకోవడానికి మనకి చెప్పిస్తున్నారు. ఇక్కడ 1 పూర్వాపర సంబంధం చెప్పేవి ఏమి అంటే, ముందుకి వెనక్కి ఈ కథకు సంబంధం ఏదొస్తుందో అంటే ఆ మెయిన్ కచ దేవయాని కథ, అది నెక్స్ట్ అంగారపర్ణ వృత్తాంతం, పూర్వాపర సంబంధం చెప్పే ఉంటాయి. ఇవి ఎక్కడ వైశంపాయనుడు చెప్పిన కథల ఆఖ్యానకాలన్నమాట. ఇక 2 కార్యకారణ సంబంధాన్ని చెప్పేవి దృష్టద్యుమ్నుడు, ద్రౌపదుల యొక్క జన్మ వృత్తాంతాలు, పంచేంద్రోపాఖ్యానం. కార్యకారణ సంబంధాన్ని, ఎందుకు పుట్టారు, దానికి కారణం ఏంటి, ఇది అన్నమాట. ఇక కర్మఫల సంబంధాన్ని చెప్పేవి, కర్మ ఏం చేస్తే ఇలాంటి ఫలాన్ని చెప్పేవి భీష్మజనన వృత్తాంతం, మాండవ్యోపాఖ్యానం, ఇంద్రసేన వృత్తాంతం, పంచతీర్థంలోని మొసళ్ల కథ కర్మఫలాన్ని చెప్పేవి అనమాట. ఇక 4 పూర్వవృత్తాంత కథనాలు. పూర్వవృత్తాంత కథనం అంటే వాటికి ఉదాహరణ ఉపరిచర వసు చరిత్ర,
మత్స్యగంధి వృత్తాంతం, వేదవ్యాస జననం, కృపాద్రోణుల యొక్క జన్మ వృత్తాంతాలు. కృపాద్రోణులు అంటే కృపాచార్యులు, ద్రోణాచార్యులు అని అర్థం అనమాట. 5 ప్రధాన కథా తాత్పర్య వ్యంజకాలు అంటే మీనింగ్ వీటికి వచ్చే కథలు. దేవదానవ అంశాలతో భీష్మాదులు అంటే భీష్ముడు, కౌరవులు, పాండవులు ఎలా పుట్టారు అనేసి, ఏ అంశాలతో పుట్టారు వీళ్ళు అని చెప్పినటువంటి ఉదంతం అన్నమాట. ఇవంతా మొదలైనవి. ఇక మిగిలిన ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణం తీసుకోండి. రాజీ ఉందా? తను రాలేదంటే ఎవరైనా ముందుకు రండి. చదవండి వెంకటలక్ష్మి గారు. 46:1-2. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అయి దేవ పురా కిల త్వయి స్వయముత్థాన శయేస్తనందయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్టవల్లవి. ఈ 46వ దశకం విశ్వరూప దర్శనము. ఈ దశకంలో ఇక్కడ నారాయణభట్ట తీరువారు చెప్తున్నారు, దేవా నీవు ఒకనాడు వెల్లకిలిగా పరుండి యశోద దగ్గర పాలు త్రాగుచుంటివి. అప్పుడు నీవు ఆవులించుచు నోరు తెరవగా నీ తల్లి అయిన యశోదాదేవి నీ ముఖమందు సమస్త విశ్వంను చూచెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు నారాయణభట్ట తీరువారు, స్వామి ఒకరోజు చిన్న పిల్లాడు కన్నారు కదా కృష్ణయ్య, పడుకొని అమ్మ ఒళ్ళో పచ్చోని పాలు తాగుతున్నాడట. మధ్యలో తల పక్కకు తిప్పి ఆవులింత వచ్చిందట స్వామికి. ఇలా అంతా ఆయన లీల. ఆయనకు ఆవులింతలు మనలాంటి మానుష ఏంటి ఆయనకి ఇలా. కానీ అమ్మకు లీల చూపించడానికి ఇలా పడుకొని నోరిలా ఆవులిస్తూ చూపించాడు. తెరిచి చూపిస్తే ఆ నోట్లో ఆమెకి మొత్తం విశ్వమంతా కనిపించిందటండి. ఆయన ఎంత లీల, ఎంత అదృష్టవంతురాలో కదా యశోద మనకు. 2 పురప్యత బాలకై సమం పునరప్యత బాలకై సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫల సంచయ వంచన కృధా తవ మద్భోజనమూచురర్భకాః. తవ మృద్భోజనమూచురర్భకాః. అది మృద్భోజన కానీ బాగా చదివారు. ఓకే. జగన్నాయక, నీవు నీతోటి బాలులతో కలిసి ఆడుకొనుచున్నప్పుడు, నీవు వారితో కూడి పండ్లను సంపాదించి పంచున్నప్పుడు తమకు సరిగా అయ్యలేదని నీ స్నేహితులు కొందరు నిన్ను తప్పుపట్టిరి. అందువలన వారు కినుక వహించి నీ తల్లితో కృష్ణుడు మట్టిని తిన్నాడు, కొంట పనులు చేసినాడు అని నీ పైన ఏమేమో జాడీలు చెప్పిరి. ఇంకా నారాయణభట్ట తీరువారు చెప్తున్నారు, స్వామి ఈ జగత్తుకే నాయకుడివయ్యా. అలాంటి నీతోటి బాలురు, నీతో ఉన్న చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళతో కూడా నువ్వు పళ్ళు సంపాదించావు. వాళ్ళతో పాటు పళ్ళు తీసుకుని అందరికీ పంచుతుంటే వాళ్ళకి సరిగా ఇవ్వలేదని కోపంతో కొందరు నిన్ను తప్పులు పట్టారు. ఎందుకంటే ఆయన సమంగానే పంచాడు, కానీ వాళ్ళు నాకు ఇంకా కావాలని ఆశ అనమాట. అందుకని వాళ్ళు కోపం వచ్చేసి వెళ్ళి యశోదమ్మతో, యశోదమ్మ ఇదిగో నీ కృష్ణయ్య మట్టిని తిన్నాడు చూడు, ఎన్ని కొంట పనులు చేశాడో అని నీ మీద ఏవేవో చాడీలు చెప్పేశారయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.